Hello everyone, welcome to KNL Kumar BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయంలో ఎవరైతే డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఫస్ట్ సెమిస్టర్ పరీక్షలు రాస్తున్నారో వాళ్ళకు రాజనీతి శాస్త్రానికి సంబంధించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు మరియు వాటి వివరణకు సంబంధించి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం ఇద్దరికి కూడా మనమైతే ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది చేసుకుందాం. వాటికి సంబంధించిన వీడియోల కోసం మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి వివిధ రకాలైనటువంటి అప్డేట్ల కోసం మన కేఎన్ఎల్ కుమార్ బిఆర్ఓయు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు మనం ఇప్పుడు వివరించుకునే టాపిక్స్ వచ్చేసి మనము ఇంపార్టెంట్ క్వశ్చన్లు మరియు వాటి యొక్క వివరణ అయితే చూద్దాం. ఇక్కడ మీరు వీడియో చూసే వాళ్ళు ఖచ్చితంగా దీన్ని వీడియో స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు. కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే వీడియో చూడండి. మీరు ఓన్లీ వీడియో చూసి మాత్రమే మీరు ఎగ్జామ్లో 70% వరకు కూడా మీరు మార్కులు అయితే స్కోర్ చేసుకోవచ్చు. చదివితే 100కు 100% కూడా మంచి మార్కులు అనేవి స్కోర్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు మన ఛానల్లో ఇచ్చినటువంటి అన్ని ముఖ్యమైన ప్రశ్నల నుంచి 100కు 100% అన్ని వీటిలలో కూడా అన్ని ప్రశ్నపత్రాలలో కూడా మన ప్రశ్నలు అయితే రావడం జరిగింది. కాబట్టి ఈ పొలిటికల్ సైన్స్లో కూడా మన ఇచ్చే ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. మీరు ఎగ్జామ్ రాసిన తర్వాత మళ్ళీ మీరు చూసుకోవచ్చు. మనకు ఇక టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. చారిత్రక దృక్పథం. అసలు మనకు చారిత్రక దృక్పథం అంటే ఏంటిది? దృక్పథం అనే పదాన్ని అర్థం చేసుకుంటే మన చారిత్రక దృక్పథం అంటే ఏంటిది, న్యాయ దృక్పథం అంటే ఏంటిది, సంస్థాగత దృక్పథం అంటే ఏంటిది, తాత్విక అధ్యయన దృక్పథం అంటే ఏంటిది, అసలు ఈ దృక్పథం అంటేనే ఏంటిది అనేది కూడా మనం ఇప్పుడైతే సింపుల్గా అనేది తెలుసుకుందాం. మీరు నోట్స్ అయితే పక్కన పెట్టుకోండి, నేను చెప్పినవన్నీ రాసుకోండి. ఇవి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటాయి. మీరు బుక్కులు చూసుకున్నారనుకో, బుక్లో పెద్ద పెద్ద స్టోరీలు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉంటాయి. అవన్నీ చూస్తే మీ దిమాగ్ పనిచేయదు. మనం చెప్పే క్లాసులు వినండి సింపుల్గా. నేను చెప్పేటటువంటి పాయింట్లు అయితే రాసుకోండి. ఈజీగా సింపుల్గా పాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. మనకు కావాల్సిన మెయిన్ మ్యాటర్స్ మాత్రమే, మిగతా సబ్ టాపిక్స్ అన్నీ చర్చించుకునే సమయం ఇది కాదు. రేపటి నుంచి మనకు 100 మార్కుల ప్రశ్నలకు సంబంధించినటువంటి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తారు. మన పొలిటికల్ సైన్స్ 3 days అయితే ఉంటుంది. కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి అని అయితే ఉంటుంది. మనకు బిఏ వాళ్ళు హెచ్ఈపీ వాళ్ళు ఉంటారు, ఈపీపీ వాళ్ళు ఉంటారు, పీఈపీ వాళ్ళు ఉంటారు. కాబట్టి హెచ్ఈపీ అంటే హిస్టరీ, ఎకనామిక్స్, పొలిటికల్ సైన్స్. పొలిటికల్ సైన్స్ ఇక్కడ లాస్ట్ వచ్చింది. పీపీఈ వాళ్ళు ఉంటారు, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్ ఉంటుంది. అంటే పీపీఈ అంటే ఫస్ట్ పొలిటికల్ సైన్స్ వచ్చింది. ఇంక కొంతమంది ఎట్లుంటారంటే ఈపీపీ వాళ్ళు ఉంటారు, హిస్టరీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ ఉంటుంది, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. ఇక్కడ మనకు పొలిటికల్ సైన్స్ మిడిల్లో వచ్చింది. కాబట్టి యూనివర్సిటీ మనకు డిపార్ట్మెంట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి, డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ నుంచి మనకు యూనివర్సిటీ 3 రకాలైనటువంటి క్వశ్చన్ పేపర్స్ అయితే రిలీజ్ చేస్తుంది. మన పొలిటికల్ సైన్స్కి సంబంధించినటువంటి కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సి అనేది రిలీజ్ చేస్తుంది. వాటి కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సిలకు సంబంధించిన కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్లు మనం ఇచ్చిన ప్రశ్నల నుంచి అయితే అటాచ్ అయ్యే అవకాశం అయితే ఉంది. వీటికి సంబంధించిన మనం టాపిక్లు అయితే చూద్దాం. ఇక డైరెక్ట్ మనం క్లాస్లకు అయితే వెళ్ళిపోదాం. మీరు ఒక్కసారి మన క్లాస్ అయితే స్కిప్ చేయకుండా చూసారనుకో మీరు రేపైతే ఎగ్జామ్లో ఈజీగా పాస్ అవ్వచ్చు. కొంతమంది బాగా భయపడుతుంటారు. పొలిటికల్ సైన్స్ అంటే అందులో చాలా టాపిక్స్ ఉంటాయి, ఏం రాయాలో అర్థం కాదు, మొత్తం స్టోరీలు ఉంటాయి, చూస్తేనే మా మైండ్ పని చేస్తలేదు సార్ ఏం చేయాలని అడుగుతున్నారు. అయితే వాళ్ళకి సంబంధించి మనం సింపుల్గా అయితే నోట్స్ చేద్దాం. దాన్ని అయితే రాసుకోండి, ఫాలో అవ్వండి. మీరు ఒక్కరోజు వీడియో చూసి రేపైతే పరీక్ష రాయండి, మంచి మార్కులు అనేది స్కోర్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్ళిపోయినట్లయితే చారిత్రక దృక్పథం, హిస్టరీ పర్స్పెక్టివ్. ఈ దృక్పథం అనే దాని గురించి అయితే మనం ఫస్ట్ తెలుసుకుందాం. దృక్పథం గురించి తెలుసుకుంటేనే మీకు ఇవన్నీ సంస్థాగత దృక్పథం అంటే ఏంటిది, న్యాయ దృక్పథం అంటే ఏంటిది, తాత్విక అధ్యయన దృక్పథం అంటే ఏంటిది, చరిత్ర దృక్పథం అంటే ఏంటిది అనేది మీకు ఒక అవగాహన అనేది వస్తుంది. ఇక దృక్పథం అంటే ఏంటిది అంటే మనం ఫైనల్గా చూసుకుందాం. దృక్పథం అంటే ఏం లేదు, పద్ధతిని మనము దృక్పథంగా చెప్పుకోవడం జరుగుతుంది. పద్ధతి వాస్తవాలను వెలికితీసేందుకు అనుసరించే విధానము. దృక్పథం అంటే వాస్తవాలను బహిర్గతం చేయడానికి అనుసరించే పద్ధతి. ఈ పద్ధతి మరియు దృక్పథం అనేవి ఒకదానికొకటి చాలా దగ్గర సంబంధాన్ని అయితే కలిగి ఉంటాయి. ఈ పద్ధతి ఏంది సామి అని అంటే, పద్ధతి ఏం చేస్తుంది అంటే మన రాజనీతి శాస్త్రంలో అనుసరించినట్లయితే పద్ధతి అనేది రాజనీతి శాస్త్రం మన పొలిటికల్ సైన్స్ నుంచి పద్ధతి అంటే ఏంటిదంటే వివిధ రకాలైనటువంటి రాజకీయ ఆలోచనలు కానీ, రాజకీయ పద్ధతులను కానీ, రాజకీయాలలోని వాస్తవాలను వెలికి తీసేది పద్ధతి. పద్ధతి ఏం చేస్తుంది, వాస్తవాలను వెలికి తీస్తుంది. ఈ దృక్పథం అనేది ఏం చేస్తుంది, వెలికి తీసిన వాస్తవాలను బహిర్గతం చేస్తుంది. ఇదే మనకు ఫైనల్గా దృక్పథం అంటే.
పద్ధతి వాస్తవాలను వెలికితీస్తే, దృక్పథం వాటిని బహిర్గతం చేస్తుంది. ఒకటి వెలికితీస్తుంది, ఒకటి బహిర్గతం చేస్తుంది. ఆ బహిర్గతం చేసేదే దృక్పథం. ఓకే, మీకు దీనిపైన క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ మన టాపిక్కి వెళ్ళిపోయినట్లయితే చారిత్రక దృక్పథం. హిస్టరీ పర్స్పెక్టివ్. హిస్టరీ పర్స్పెక్టివ్ అంటే ఏంటిది? మనం ఇప్పుడు దృక్పథం గురించి చర్చించుకున్నాం. దృక్పథం అంటే ఏంటిది? వాస్తవాలను వెలికి తీసేందుకు అనుసరించే పద్ధతి మనను వాస్తవాలను అయితే వెలికి తీస్తుంది. ఈ దృక్పథం అనేది పద్ధతి వెలికి తీసిన వాస్తవాలను బహిర్గతం చేసేది దృక్పథం. ఇక దృక్పథంలో చారిత్రక దృక్పథం, హిస్టరీ పర్స్పెక్టివ్. హిస్టరీ పర్స్పెక్టివ్ను మన హిస్టరిజం అని కొంతమంది శాస్త్రవేత్తలు అయితే తెలపడం జరిగింది. ఇందులో వర్తమాన రాజకీయాలను గతంలో జరిగిన చారిత్రక సంఘటనల ఆధారంగా అర్థం చేసుకోవడం అనేది జరుగుతుంది. ఉదాహరణ చూసుకున్నట్లయితే ప్రాచీన గ్రీకు సమాజాలలో ప్లేటో మరియు అరిస్టాటిల్ వంటి వారు సిద్ధాంతాలను ప్రతిపాదించడానికి ఈ చారిత్రక దృక్పథాలు అనేటువంటివి ఆధారం అయితే అవ్వడం జరిగింది. రాజనీతి సిద్ధాంతాలను అర్థం చేసుకునేందుకు సమాజ పరిస్థితులు, కాలం మొదలైన ప్రాధాన్యతనివ్వడం జరుగుతుంది. అంటే సమకాలీనటువంటి సమాజ పరిస్థితులు కానీ, కాలం కానీ, వీటి ఆధారంగా చారిత్రకపరమైనటువంటి విధానాలు, ఆర్థికపరమైన విధానాలను కానీ, మనకు రాజనీతిపరమైనటువంటి తాత్విక విధానాలను కానీ, కాల పరిస్థితులను బట్టి, సమాజ పరిస్థితులను బట్టి మార్చుకోవడం అనేది జరుగుతుంది. ఇది చారిత్రక దృక్పథం. చారిత్రక దృక్పథం అంటే ఏం లేదు, ఇది గతంలో జరిగినటువంటి చారిత్రక సంఘటనలు కానీ, వివిధ రకాలైనటువంటి అంశాలు కానీ మనము దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే న్యాయ దృక్పథం. ఒక నిమిషం, ಇಲ್ಲಿ ఇంకొక టాపిక్ మిస్ అయింది. చారిత్రక దృక్పథంలో ఒక లోపం అయితే ఉందండి. లోపం ఏంటిదంటే వర్తమాన రాజకీయాలపై గత రాజకీయాల ఆలోచనలపై ఆధారపడడం అని కొందరు శాస్త్రవేత్తలు అయితే దీన్ని విమర్శించడం జరిగింది. వర్తమాన రాజకీయాలపై గత రాజకీయాల ఆలోచనలపై ఆధారపడడం అంటే ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ విధానాలు, రాజకీయ పరిస్థితులు, సమాజ పరిస్థితులను ఆధారంగా కాకుండా గతంలో ఏ విధమైనటువంటి పరిస్థితులు ఉన్నాయో వాటి యొక్క ఆలోచనలపైన ఆధారపడడం సమంజసం కాదు అని కొంతమంది శాస్త్రవేత్తలు అయితే ఈ చారిత్రక దృక్పథాన్ని విమర్శించడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం న్యాయ దృక్పథం, జ్యుడిషియల్ పర్స్పెక్టివ్. న్యాయ దృక్పథం, జ్యుడిషియల్ పర్స్పెక్టివ్. రాజకీయ విశ్లేషణలకు న్యాయ అంశాల ప్రతిపాదకను వివరించేదే న్యాయ దృక్పథం. రాజకీయపరమైనటువంటి అంశాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటిని, రాజకీయపరమైన అంశాలను మనము న్యాయపరంగా వివరించాలి. అదే మనకు న్యాయ దృక్పథం అనేది మెయిన్గా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ న్యాయపరమైన సూత్రాలు రాజనీతి విశ్లేషణలకు పునాదులు. ఈ రాజనీతి విశ్లేషణలకు న్యాయపరమైనటువంటి వివిధ రకాలైన సూత్రాలు కానీ అంశాలు కానీ ఏవైతే ఉంటాయో అవి రాజనీతి విశ్లేషణలకు పునాదులుగా అయితే ఉండడం జరుగుతుంది. మనం చెప్పే పాయింట్లు అయితే మీరు రాసుకోండి, ఇవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇంకా రాజ్యం న్యాయసూత్ర ఆధారంగా నిర్మించబడిన వ్యవస్థ. మన రాజ్యం వ్యవస్థ ఏమైతే ఉందో, ఏదైతే స్టేట్ అనేది ఉందో, రాజ్యం అనేది ఉందో, ఇది ఏంటంటే రాజ్యం ఏం చేస్తుందంటే రాజ్యం న్యాయపరమైన సూత్రాల ఆధారంగా నిర్మించబడడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనం సంస్థాగత దృక్పథం, ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్. సంస్థాగత దృక్పథానికి గురించి మనం తెలుసుకున్నట్లయితే సంస్థాగత దృక్పథం న్యాయ దృక్పథానికి దగ్గర సంబంధాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. మనం పైన చర్చించుకున్నటువంటి న్యాయ దృక్పథం ఏదైతే ఉందో ఈ రెండింటికి కూడా దగ్గర సంబంధం అయితే ఉండడం జరుగుతుంది. సంప్రదాయ దృక్పథాలలో మనకు తాత్విక అధ్యయన దృక్పథం, న్యాయ దృక్పథం, చారిత్రక దృక్పథం అనేవి ముఖ్య పాత్రను అయితే పోషించడం జరుగుతుంది. వీటన్నింటిలో కాకుండా మనకు సంస్థాగత దృక్పథం అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రతిపత్తిని కలిగి ఉండడం జరుగుతుంది. అసలు సంస్థాగత దృక్పథం అంటే ఏంటిదో మళ్ళీ చూసుకున్నట్లయితే సంస్థాగత దృక్పథం అనే పదంలో ఫస్ట్ సంస్థ అని వచ్చింది. సంస్థ అంటే ఏంటిది?
కొన్ని ఆస్తులు, కొన్ని ఆఫీసులు గానీ, కొన్ని ఏజెన్సీల సమూహం గానీ, ఒక క్రమ శ్రేణిలో కొన్ని అధికార విధులనైతే కలిగి ఉండడం జరుగుతుంది. ఆహ్, ఇదే విధంగా రాజకీయ పార్టీలు గానీ, ప్రభావ వర్గాలు గానీ, ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఈ దృక్పథం అయితే మనకు తెలియజేయడం జరుగుతుంది. సంస్థాగత దృక్పథం అంటే ఏంటిది? కొన్ని ఆఫీసులు గానీ, కొన్ని ఏజెన్సీలు గానీ, కొన్ని ఏవన్నా ఒక ఇన్‌స్టిట్యూషన్స్ గానీ, ఒక సమూహంగా ఏర్పడితే అక్కడ మనకు సంస్థ అనేది ఏం చేస్తదంటే కొన్ని అధికారాల విధులను సంస్థ దాని కింద ఎవరైతే ఉంటారో వాళ్ళకు కొన్ని అధికార విధులనైతే విధించుకోవడం జరుగుతుంది. ఇదే విధంగా మన రాజకీయ విధానంలో చూసుకున్నట్లయితే వివిధ రకాలైనటువంటి పార్టీలు గానీ, ప్రతిపక్ష పార్టీలు గానీ, అధికార పార్టీలోళ్ళు గానీ వాళ్ళ యొక్క అధిక అధికార విధులు ప్రభుత్వం మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయో ఈ సంస్థాగత దృక్పథం అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఇది ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్. ఇంకా తాత్విక అధ్యయన దృక్పథం. తాత్విక అధ్యయన దృక్పథం గురించి చూసుకున్నట్లయితే మనకు తాత్విక అధ్యయన దృక్పథానికి వివిధ రకాలైనటువంటి పేర్లు అయితే ఉండడం జరిగింది. వాటిని చూసుకున్నట్లయితే తాత్విక అధ్యయన దృక్పథం అన్న, ఊహాజనిత అధ్యయన దృక్పథం అన్న, అభౌతిక అధ్యయన దృక్పథం అన్న ఒకటే. మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇట్లా కూడా అడగవచ్చు. అభౌతిక అధ్యయన విధానం గురించి తెలపండి అని అన్న, ఊహాజనిత అధ్యయన దృక్పథం గురించి తెలపండి అని అన్న, తాత్విక అధ్యయన దృక్పథం గురించి తెలపండి అని అన్న, ఈ మూడు కూడా ఒకటే. మీరు ఈ క్వశ్చన్ని వాళ్ళు ఏ విధంగా అడిగినా మీరు ఆన్సర్ అయితే చేయగలగాలి. ఇదేదో కొత్తగా ఉంది, నాకు టాపిక్ తెలియదు అని చెప్పి స్కిప్ చేసి వచ్చారనుకో మీకు 4 మార్కులు పోయినట్లే. కాబట్టి తాత్విక అధ్యయన దృక్పథం అనేది మనకు 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఇది చాలా ఇంపార్టెంట్, దాన్ని చూసుకోండి. ఇక తాత్విక అధ్యయనం సంబంధించి మన డెఫినేషన్ కొంచెం ఇంట్రడక్షన్ అయితే చూసుకుందాం. తాత్విక అధ్యయనానికి సంబంధించి మనకు అమెరికా శాస్త్రవేత్త డైక్ ఇచ్చినటువంటి నిర్వచనం చూసుకున్నట్లయితే, రాజకీయ సంస్థలను మూల్యాంకనం చేసే క్రమంలో వాటిలోని మంచి చెడులను మాత్రమే తాత్విక దృక్పథం వివరిస్తుంది. అంటే రాజకీయ సంస్థలను ఎవరైతే అధ్యయనం చేస్తారో, మూల్యాంకనం చేస్తారో ఆ క్రమంలో వచ్చినటువంటి మంచి కానీ చెడు కానీ వాటిని మాత్రమే మన తాత్విక అధ్యయన దృక్పథం తెలియజేస్తుందని ఈ అమెరికా శాస్త్రవేత్త అయినటువంటి డైక్ అనే వ్యక్తి తెలియజేయడం జరిగింది. ఈ తాత్విక అధ్యయనానికి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు, తత్వవేత్తలు, రాజనీతివేత్తలు వివిధ రకాలుగా వాళ్ళ యొక్క అభిప్రాయాలను తెలియజేయడం జరిగింది, ఈ నిర్వచనాలను ఇవ్వడం జరిగింది. ఈ తాత్విక అధ్యయన విధానాన్ని అనుసరించిన వారు ప్లేటో, హాబ్స్, జాన్ లాక్, రూసో, ఇమాన్యుయల్ గ్రీన్ మరియు హెగెల్, టిహెచ్ గ్రీన్, మహాత్మా గాంధీ వీళ్ళంతా కూడా మన తాత్విక అధ్యయన దృక్పథాన్ని ఫాలో అవ్వడం అయితే జరిగింది. ఫిలాసఫికల్ స్టడీ పర్స్పెక్టివ్. ఇంకా మనం నెక్స్ట్ చూసుకున్నట్లయితే సాంప్రదాయ దృక్పథం. సాంప్రదాయ దృక్పథం అంటే ఏం లేదు, పైన ఇచ్చినటువంటి చారిత్రక దృక్పథం, న్యాయ దృక్పథం, సంస్థాగత దృక్పథం, తాత్విక దృక్పథం ఇవి 4ంటిని కలిపి సంప్రదాయ దృక్పథం అని అయితే అడుగుతాం. వీటికి సంప్రదాయ దృక్పథాన్ని వివరించండి అని అన్నప్పుడు చారిత్రక దృక్పథాన్ని గురించి తెలపాలి, న్యాయ దృక్పథం గురించి తెలపాలి, సంస్థాగత దృక్పథం గురించి తెలపాలి, తాత్విక అధ్యయన దృక్పథం గురించి తెలపాలి. ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే హిస్టరీ పర్స్పెక్టివ్, జ్యుడిషియల్ పర్స్పెక్టివ్, ఆర్గనైజేషనల్ పర్స్పెక్టివ్, ఏ ఫిలాసఫికల్ స్టడీ పర్స్పెక్టివ్. ఇవి 4 కూడా ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ ఇన్ ద కీ ఆఫ్ ఫీచర్స్. ట్రెడిషనల్ పర్స్పెక్టివ్ గురించి అడిగినప్పుడు ఈ 4 కూడా రాయాల్సి ఉంటుంది. ఇది లేదు దీన్ని సింగిల్గా అడిగారు అనుకో సింగిల్గా వివరించాల్సి ఉంటుంది. చారిత్రక దృక్పథం గురించి అడిగినప్పుడు చారిత్రక దృక్పథం, సంస్థాగత దృక్పథం గురించి అడిగినప్పుడు సంస్థాగత దృక్పథం, న్యాయ దృక్పథం గురించి అడిగినప్పుడు న్యాయ దృక్పథం. మళ్ళీ ఒకసారి ఈ దృక్పథాల గురించి మళ్ళీ ఒకసారి రిటర్న్ చూసుకుందాం. ఇక ఫైనల్గా ఈ దృక్పథం అంటే ఏంటిది? వాస్తవాలను పద్ధతి మరియు దృక్పథం అనేది దగ్గర సంబంధాన్ని అయితే కలిగి ఉండడం జరుగుతుంది. పద్ధతి వాస్తవాలను వెలికి తీస్తే దృక్పథం వాటిని బహిర్గతం చేస్తుంది. ఓకే, సో దృక్పథం అంటే ఏంటిదో మనకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ మనకు చారిత్రక దృక్పథం. చారిత్రక దృక్పథాన్ని మనకు కొంతమంది శాస్త్రవేత్తలు ఏమన్నారంటే హిస్టోరిజం అని తెలపడం జరిగింది. ఇది ఏం చేస్తుంది? వర్తమాన రాజకీయాలను గతంలో జరిగిన రాజకీయాలతో
పోల్చుకోవడం జరుగుతుంది. పాత రాజకీయాలను ఈ ప్రస్తుతం ఉన్న ఆధునిక రాజనీతి విధానాలు పాత రాజకీయాల విధానాలకు ఆలోచనలపై ఆధారపడి ఉండడం జరుగుతుంది. ఇక న్యాయ దృక్పథం చూసుకున్నట్లయితే ఇది రాజకీయాలలోని న్యాయపరమైన అంశాలను వివరిస్తుంది. ఓకే, సంస్థాగత దృక్పథం గురించి చూసుకున్నట్లయితే సంస్థలలో మనకు సంస్థ అంటే కొన్ని ఆఫీసులు కానీ, కొన్ని ఏజెన్సీలు కానీ, కొన్ని సమూహాలు కానీ ఒక క్రమశ్రేణి విధానంలో కొన్ని అధికార విధులను అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మన రాజకీయ విధానంలో చూసుకున్నట్లయితే కొన్ని పార్టీలు, కొన్ని ప్రభావ వర్గాలు ప్రభుత్వంపై ఎటువంటి ప్రభావం చూపిస్తాయో ఈ సంస్థాగత దృక్పథం అనేది మనకు తెలియజేయడం జరుగుతుంది. ఈ తాత్విక అధ్యయన దృక్పథం గురించి చూసుకున్నట్లయితే ఈ తాత్విక అధ్యయన దృక్పథానికి మనకు 3 రకాలుగా అయితే పేర్లు పిలవడం జరుగుతుంది. తాత్విక అధ్యయన దృక్పథం, ఊహాజనిత అధ్యయన దృక్పథం, అభౌతిక అధ్యయన దృక్పథం. ఈ 3 కూడా ఒకటే. మీకు ఈ ఎగ్జామ్లో ఏ విధంగా అడిగినా మీరైతే ఎగ్జామ్ రాయగలగాలి. తెలీదని స్కిప్ చేస్తే మాత్రం మీ 4 మార్కులు గోవిందా. ఓకేనా? ఇంకా సంప్రదాయ దృక్పథం అంటే ఇవి చారిత్రక దృక్పథం, న్యాయ దృక్పథం, సంస్థాగత దృక్పథం, తాత్విక అధ్యయన దృక్పథం. ఈ 4ంటిని కలిపి మనకు సంప్రదాయ దృక్పథం అని చెప్పడం జరుగుతుంది. ఈ సంప్రదాయ దృక్పథానికి సంబంధించి లక్షణాలు అయితే మనకు టెక్స్ట్ బుక్లో మోడల్ పేపర్లు అయితే ఉన్నాయి. మనకు టైం లేదు కాబట్టి ఇక ఉన్న వాటితో చూసుకుందాము. ఎక్స్ప్లెనేషన్ అనేది కాదు మనకి ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్లు అనేది ఇవ్వదలుచుకున్నాను. కాబట్టి మీకు కొంతమంది పారామెడికల్ స్టూడెంట్స్ 2 ఇయర్స్ డిప్లొమా కోర్సులు చేసి డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. ఐటీఐలు చేసి డిగ్రీలో జాయిన్ అయిన వాళ్ళు ఉంటారు. వారు పొలిటికల్ సైన్స్ తీసుకున్న వారు వాళ్ళకి అర్థం కాదు. ఇంటర్లో సిఈసి తీసుకున్న వాళ్ళు, హెచ్ఈసి తీసుకున్న వాళ్ళు అయితే వాళ్ళకు రాజనీతి శాస్త్రంపై అవగాహన ఉంటుంది కాబట్టి వాళ్ళు సబ్జెక్ట్ నాలెడ్జ్తో పరీక్షలు అయితే రాయగలుగుతారు. వీళ్ళకి చెప్పే వాళ్ళు ఉండరు. వీళ్ళకి తెలియదు అసలు సబ్జెక్ట్ అంటే ఏంటిదో కూడా తెలియదు. కానీ ఎగ్జామ్లో వాళ్ళు బాగా సఫర్ అయితే అవ్వడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకు కనీసం చిన్నగా ఎక్స్ప్లెయిన్ చేద్దామని నేనైతే మీకు ఈ విధంగా తెలియజేస్తున్నాను. ఓకే, ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే రిలేషన్షిప్ అండ్ సిగ్నిఫికెన్స్, సంబంధము మరియు ప్రాముఖ్యతను గురించి అయితే తెలపాలి. ఏంది? రాజనీతి శాస్త్రం మరియు సమాజ శాస్త్రం, పొలిటికల్ సైన్స్ అండ్ సోషాలజీ. రాజనీతి శాస్త్రం మరియు చరిత్ర, పొలిటికల్ సైన్స్ అండ్ హిస్టరీ. రాజనీతి శాస్త్రం మరియు అర్థశాస్త్రం, పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్. వీటి మధ్య ఏ విధమైనటువంటి సంబంధాలు ఉన్నాయో తెలపడం జరుగుతుంది. మనకు ఎగ్జామ్లో రాజనీతి శాస్త్రం మరియు చరిత్ర అనేది చాలా ఇంపార్టెంట్. ఇది వచ్చే అవకాశం అయితే ఉంది. దీన్ని చూసుకోండి. రాజనీతి శాస్త్రం, సమాజ శాస్త్రం మధ్య గల సంబంధాన్ని తెలపండి. రాజనీతి శాస్త్రానికి, సమాజ శాస్త్రానికి ఏ విధమైనటువంటి రిలేషన్ అయితే ఉందో తెలియజేయాలి. మనకు సమాజ శాస్త్రం అంటే ఏంటిది? సమాజ శాస్త్రం అనేది మన సామాజిక శాస్త్రాలన్నింటికి కూడా తల్లి వంటిది అని మనకు రాజనీతి శాస్త్రం తెలియజేయడం జరుగుతుంది. ఇక చరిత్రకు రాజనీతి శాస్త్రానికి చాలా అంటే చాలా దగ్గర సంబంధం ఉంది. ఇవి ఒకదానికొకటి సంబంధాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. హిస్టరీ అండ్ పొలిటికల్ సైన్స్ అండ్ ఎకనామిక్స్ అనేవి ఒకదానికొకటి సామాజిక శాస్త్రాలు ఒకదానికొకటి దగ్గర సంబంధాన్ని అయితే కలిగి ఉండడం జరుగుతుంది. ఇవి మనకు 4 మార్కులకు సింగిల్గా అడగవచ్చు. లేకపోతే ఈ సమాజ శాస్త్రము, చరిత్ర, అర్థశాస్త్రం ఈ 3 కలిపి మనకి ఏ విధంగా అడుగుతారంటే రాజనీతి శాస్త్రం మరియు సామాజిక శాస్త్రాలతో గల సంబంధాన్ని తెలపండి అని అడగవచ్చు. అట్లా అడిగినప్పుడు ఈ 3ంటిని రాయాలి. లేదు సింగిల్గా 4 మార్కులకు అడిగారనుకో సింగిల్గా రాసి చేయాల్సి ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకుందాం. వ్యక్తి శ్రేయోవాదం. వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏంటిది? మనకు పర్సనల్ ఫిలాంథ్రపీ అంటే వ్యక్తి శ్రేయోవాదం అంటే మనం సింపుల్గా చూసుకుందాం. వ్యక్తి శ్రేయోవాదం అంటే ఏందో మాకు తెలియదు అని చెప్పి క్వశ్చన్ అయితే చాలామంది స్కిప్ చేస్తూ ఉంటారు. అట్లా ఏ ప్రశ్నను కూడా వదిలిపెట్టకండి. ప్రతి దాని గురించి మీకు అవగాహన ఉండాలి. ఇంకా మనం వ్యక్తి శ్రేయవాదం గురించి సింపుల్గా చూసుకున్నట్లయితే ఎవరైనా ఒక వ్యక్తి ఉన్నాడు అనుకో, ఆ వ్యక్తి తన రక్షణ కోసం, తన స్వేచ్ఛ కోసం, తన క్షేమం కోసం మాత్రమే పనిచేయాలని కోరుకుంటాడు. ఇదే మన వ్యక్తి శ్రేయవాదం అనేది తెలియజేయడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నా అనుకో, నేను కేవలం నా కోసము, నా రక్షణ కోసము, నా స్వేచ్ఛ కోసము, నా సంక్షేమం కోసము, అన్నీ నా బాగోగుల కోసం మాత్రమే నేను కోరుకుంటానా? ఈ విధానాన్ని మనము వ్యక్తి శ్రేయోవాదం అని అంటాం. సింపుల్గా అర్థమైపోయి ఉంటుంది అందరికీ. ఇక ఇది వ్యక్తి శ్రేయోవాదము. ఇది ఎప్పుడు వచ్చిందంటే మనకు 18 మరియు 19వ శతాబ్దంలో యూరోప్లో ఇది ప్రాచుర్యంలోకి రావడం అయితే జరిగింది.
ఈ వ్యక్తి శ్రేయోవాదం సంబంధించి మనకు ఎగ్జామ్లో క్వశ్చన్లు ఎట్లా అడుగుతారంటే వ్యక్తి శ్రేయోవాదాన్ని నిర్వచించండి, వివరించండి, వ్యక్తి శ్రేయోవాదం యొక్క లక్షణాలను తెలపండి అని అడుగుతారు. ఈ వ్యక్తి శ్రేయోవాదం యొక్క లక్షణాలు అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించి మనకు 6 రకాలైనటువంటి లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది. పరిమిత రాజ్యం అని, ఉదారవాదము, వ్యక్తిగత ఆస్తి, పోటీతత్వం, చట్టం సమానత్వము మరియు విమర్శ అనే 6 లక్షణాలు అయితే ఇవ్వడం జరిగింది. అవి 6 రాస్తే మీకు 12 మార్కులు అయితే వచ్చే అవకాశం ఉంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఫ్యాసిజం లక్షణాలు, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఫ్యాసిజం. ఫ్యాసిజం అంటే ఏంటిది? ఫ్యాసిజం అంటే ఇటలీ రాజకీయ ఉద్యమానికి ఫ్యాసిజం అనే పేరు అయితే రావడం జరిగింది. ఇటలీ రాజకీయ ఉద్యమానికి ఫ్యాసిజం అనే పేరు వచ్చింది. 20వ శతాబ్దంలో ప్రధానమైన రాజకీయ ఉద్యమంగా ఇది ముందుకు రావడం అయితే జరిగింది. 20వ శతాబ్దంలో రాజకీయ ఉద్యమంగా ఈ ఫ్యాసిజం అనేది రావడం జరిగింది. ఇంకా రాజ్యాన్ని నిర్వచించి రాజ్యం మౌలిక లక్షణాలను తెలపండి. రాజ్యం లక్షణాలు చూసుకున్నట్లయితే మనకు ఇంటర్లో సిఈసి లేదా హెచ్ఈసి తీసుకున్న వాళ్ళు వీటిపైన అవగాహన అయితే ఖచ్చితంగా కలిగి ఉంటారు. ఇది ఎందుకంటే ఇంటర్లో కూడా బాగా ఇంపార్టెంట్ అని చెప్పి మీ కాలేజ్ వాళ్ళు కానీ మీ కాలేజ్ డిపార్ట్మెంట్ కానీ మీ పైన ఫోర్స్ చేసే ఉంటారు. ఇది ఖచ్చితంగా చదువుకొని ఉంటారు. ఇక రాజ్యం లక్షణాలను చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి డెఫినేషన్ ఎవరిచ్చారంటే బ్లాండ్ స్టిల్ ఒక నిర్ణీత ప్రదేశంలో నివసించే రాజకీయ వ్యవస్థీకృతమైన ప్రజా సముదాయమే రాజ్యము అని బ్లాండ్ స్టిల్ అనే వ్యక్తి నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. దీనికి రాజ్యానికి సంబంధించి వివిధ రకాలైనటువంటి శాస్త్రవేత్తలు వివిధ రకాలైనటువంటి నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది. అందులో హెచ్జే లాస్కీ, ప్రొఫెసర్ గార్నర్ లాంటి వారు మొదలైన వారు మనకు రాజ్యానికి సంబంధించినటువంటి నిర్వచనాలు అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు డిఫైన్ ఏ స్టేట్ అండ్ స్టేట్ ద బేసిక్ ఫీచర్స్ ఆఫ్ ద స్టేట్, ఇది మనకు 12 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. రాజ్యం యొక్క మౌలిక లక్షణాలు ఏమున్నాయంటే 4 ఉంటాయి. ప్రజలు, ప్రభుత్వము, ప్రదేశము, సార్వభౌమాధికారం. ఇవి 4 కూడా రాజ్యం యొక్క ప్రధాన లక్షణాలు. కేవలం మీ పేర్లు రాసి వీటికి సంబంధించి ఒక 4-5 లైన్లు రాసినా మీకైతే 4 మార్కులకు అయితే వచ్చే అవకాశం ఉంది, లేదా 12 మార్కులకు అయితే ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. దీన్ని చూసుకోండి. ప్రజలు, ప్రభుత్వం, ప్రదేశం, సార్వభౌమాధికారం, ఇవి 4 రాజ్య లక్షణాలు. అంతే. ఇక రాజ్యం, ప్రభుత్వం మధ్య గల సంబంధాన్ని తెలపండి. రిలేషన్షిప్ బిట్వీన్ స్టేట్ అండ్ ద గవర్నమెంట్. రాజ్యము మరియు సమాజంకి ఏ విధమైనటువంటి సంబంధం ఉందో తెలపండి అని 12 మార్కులకి అయితే అడిగే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఏకత్వ సార్వభౌమాధికారం, యూనిటరీ సర్వీజియానిటీ, బహుత్వ సార్వభౌమాధికారం, ప్లూరల్ సర్వీజియానిటీ, వీటి యొక్క వివరణ అయితే అడగడం జరుగుతుంది. ఈ 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. వీటికి సంబంధించిన మనం వివరణను చూసుకున్నట్లయితే సార్వభౌమాధికారం అంటే ఏంటిదంటే మనకు జేన్ డేవిడ్ అనే రాజనీతి తత్వవేత్త తను రాసినటువంటి రిపబ్లిక్ అనే గ్రంథంలో ఈ విధమైన నిర్వచనం అయితే ఇవ్వడం జరిగింది. అదేంటంటే పౌరులపై, పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారం అని ఈ బోడేవ్ అనే రాజనీతి తత్వవేత్త తన నిర్వచనాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ నిర్వచనం ఎక్కడ రాసిర్రు అంటే ద రిపబ్లిక్ అనే గ్రంథంలో అయితే రావడం జరిగింది. ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఈ రిపబ్లిక్ అనే గ్రంథం పేరు కానీ ఈ టాపిక్ కానీ ఇది మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో కానీ మన డిగ్రీలో కానీ బయట ఏ కాంపిటీషన్కి ప్రిపేర్ అయినా ఇది ఇంపార్టెంట్గా మనం చెప్పుకోవచ్చు. మనకు ఈ సార్వభౌమాధికారానికి సంబంధించి పౌరులపై, పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజ్యాధికారమే సార్వభౌమాధికారం అని తెలియజేయవచ్చు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజ్యం, సమాజం మధ్య గల భేదాలు, డిఫరెన్స్ బిట్వీన్ స్టేట్ అండ్ సొసైటీ. ఇది 6 మార్కులు అని ఉంది. 6 కాదండి, ఇక్కడ మనకు 4 మార్కులు. 4 మార్కులకు ఎగ్జామ్ అనేది అడిగే అవకాశం ఉంది. రాజ్యం, సమాజం మధ్య గల సంబంధం, రాజ్యానికి సమాజానికి ఏ విధమైనటువంటి సంబంధం కలిగి ఉందో తెలియజేయమని అయితే అడిగే అవకాశం అయితే ఉంది. ఇక భారతదేశ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు, పథకాలు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ అండ్ స్కీమ్స్ గురించి
రాయమని అడిగే అవకాశం అయితే ఉంది. ఇది కూడా 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. సార్వభౌమాధికారం అంటే ఏమిటి? దాని ప్రధాన లక్షణాలను తెలపండి. మనం ఇంతకుముందు చర్చించుకున్నాం. సార్వభౌమాధికారం అంటే పౌరులపై, పాలితులపై శాసనాతీతమైన అత్యున్నత రాజాధికారమే సార్వభౌమాధికారం. ఇది ఎవరు చెప్పారు అంటే జీన్ బోడేవ్ అనే రాజనీతి తత్వవేత్త చెప్పిండు. అది ఎక్కడ రాసిండంటే ద రిపబ్లిక్ అనే గ్రంథంలో ఆయన రాసుకోవడం జరిగింది. సార్వభౌమాధికారం రకాలు. టైప్స్ ఆఫ్ సర్విజియంటీ. మనకు సార్వభౌమాధికారం అనేది 6 రకాలుగా ఉండడం జరిగింది. వాటిని చూసుకున్నట్లయితే మనం ఏమున్నాయంటే నామమాత్రపు సార్వభౌమాధికారం రకాలు. సార్వభౌమాధికారం రకాలలో నామమాత్రపు సార్వభౌమాధికారము, వాస్తవ సార్వభౌమాధికారము, న్యాయ సార్వభౌమాధికారము, రాజకీయ సార్వభౌమాధికారము, ప్రజా సార్వభౌమాధికారము, చట్టబద్ధ సార్వభౌమాధికారం అనేవి మనకు సార్వభౌమాధికారంలో రకాలుగా చెప్పుకోవచ్చు. మనకు సార్వభౌమాధికారము 2 విధాలుగా ఉండడం జరుగుతుంది. అంతర్గత సార్వభౌమాధికారం ఒకటి, బహిర్గత సార్వభౌమాధికారం ఒకటి. అంతర్గత సార్వభౌమాధికారం అంటే ఒక దేశ సరిహద్దు లోపల జరిగేటటువంటి విధి విధానాలను అంతర్గత సార్వభౌమాధికారం అని అంటారు. బహిర్గత సార్వభౌమాధికారం అంటే దేశ సరిహద్దు లోపల కాకుండా ఇతర దేశాలతో కూడా తమ యొక్క విధి విధానాలను అనుసరించినట్లయితే అది బహిర్గత సార్వభౌమాధికారంగా చెప్పవచ్చు. సార్వభౌమాధికారం యొక్క ప్రధాన లక్షణాలను అయితే మనకు ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. అవి మనకు 6 అయితే ఉండడం జరిగింది. నిరాపేక్షత, సర్వజనీయత, అనన్య సంక్రమణికత్వం, శాశ్వతత్వం, అవిభాజ్యత, ప్రత్యేకత అనేవి మనకు సార్వభౌమాధికార ప్రధాన లక్షణాలుగా చెప్పవచ్చు. ఇవి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంది. 12 మార్కులకు కానీ 20 మార్కులకు కానీ ఇది చాలా ఇంపార్టెంట్. వాటిని అయితే మీరు చూసుకోండి. ఇక నెక్స్ట్ నిరంకుశవాదం, ఉదారవాదం వివరణ అయితే ఇవ్వండి అనేది అడగడం జరుగుతుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా ఇక్కడ మనకు 6 అని వచ్చింది. 6 కాదండి 4. 6 మార్క్స్కి అయితే ఇయ్యరు, మనకు 4 మార్క్స్కి అయితే ఇస్తారు. కాబట్టి చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్లు. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే మతాధికార పాలిత రాజ్యం. నెక్స్ట్ తాత్విక విధానం అధ్యయనం గురించి తెలపండి. ఎక్స్ప్లెయిన్ ద స్టడీ ఆఫ్ ఫిలాసఫికల్ అప్రోచ్. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే గతితార్కిక భౌతికవాదం, క్రిటిక్ మెటీరియలిజం. ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది కూడా మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే అవకాశం ఉంది. 6 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే శ్రామిక వర్గ నియంతృత్వం, అనర్కిస్ట్ సిద్ధాంతం సూత్రాలు. అనర్కిస్ట్ సిద్ధాంతం సూత్రాలు అనేవి కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇది మనకు 12 మార్కులకు లేదా 20 మార్కులకు వచ్చే అవకాశం కూడా ఉంది. ప్రిన్సిపల్స్ ఆఫ్ అనర్కిస్ట్ థియరీ అనేది మనకు ప్రతి సంవత్సరం కూడా ఎగ్జామ్లో అడగడం అయితే జరుగుతుంది. మనకు ప్రశ్నపత్రం అనేది మూడు రకాలుగా యూనివర్సిటీ ప్రొవైడ్ అయితే చేస్తుంది. 3 రకాలుగా అంటే మనకు ఎగ్జామ్ మూడు విధాలుగా ఉంటుందని మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. అంటే మన రాజనీతి శాస్త్ర పరీక్ష 3 రోజులు నిర్వహించడం జరుగుతుంది. ఒకరోజు ఈపీపీ వాళ్ళు ఉంటారు, ఒక పీఈపీ వాళ్ళు ఉంటారు, తర్వాత ఈపీపీ వాళ్ళు ఉంటారు. ఇట్లా ఈ విధంగా పొలిటికల్ సైన్స్ అనేది కోడ్ ఏ, కోడ్ బి, కోడ్ సిగా 3 రకాలైనటువంటి ప్రశ్నపత్రాలను డిపార్ట్మెంట్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ అయితే రిలీజ్ అయితే చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ చూసుకున్నట్లయితే ప్రవర్తన దృక్పథం, బిహేవియరల్ పర్స్పెక్టివ్. ఉదారవాద దృక్పథం, ఏ లిబరల్ బిహేవియర్ పర్స్పెక్టివ్. ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. వీటిని చూసుకోండి. ఇవి 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి అర్థం, స్వభావం, పరిధి మరియు ప్రాముఖ్యతను తెలపండి. రాజనీతి శాస్త్రాన్ని నిర్వచించి అర్థం, స్వభావం, పరిధి మరియు ప్రాముఖ్యతను తెలపండి. డిఫైన్ పొలిటికల్ సైన్స్ అండ్ స్టేట్ ఇట్స్ మీనింగ్, నేచర్, స్కోప్ అండ్ ఇంపార్టెన్స్. ఇక్కడ మనకు ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్ గురించి తెలపాలి. వాట్ ఈస్ డెఫినేషన్ అండ్ వాట్ ఈస్ మీనింగ్ అండ్ నేచర్ అండ్ స్కోప్ పొలిటికల్ సైన్స్ గురించి అయితే తెలియజేయడం అయితే జరుగుతుంది. రాజనీతి శాస్త్రంలో శాస్త్రీయత దేనిని సూచిస్తుంది? వాట్ ఆర్ సైంటిజం మీన్స్ ఇన్ పొలిటికల్ సైన్స్. రాజనీతి శాస్త్ర పరిణామ క్రమాన్ని తెలపండి.
ఎక్స్ప్లెయిన్ ద ఎవల్యూషన్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, ఇది 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఆధునిక మధ్యయుగ రాజనీతి శాస్త్రం, మోడర్న్ అండ్ మోవియల్ పొలిటికల్ సైన్స్, ఇది కూడా 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. యుద్ధానంతర రాజనీతి శాస్త్ర అభివృద్ధి, ద డెవలప్మెంట్ ఆఫ్ పోస్ట్ వార్ పొలిటికల్ సైన్స్, ఇది కూడా 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. సంప్రదాయ మార్క్సిజం ప్రధాన సూత్రాలు తెలపండి, ద మెయిన్ టోనెట్స్ ఆఫ్ ట్రెడిషనల్ మార్క్సిజం. సంప్రదాయ మార్క్సిజం యొక్క ప్రధాన సూత్రాలు తెలపడం జరిగింది. ఇది 12 మార్కులకు వదిలేనా అన్న 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. నవ్య మార్క్సిజం గురించి తెలపండి, ఎక్స్ప్లెయిన్ అబౌట్ మోడర్న్ మార్క్సిజం, ఇది 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే దైవ దత్తాధికార సిద్ధాంతము 12 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. రాజ్యం ఆవిర్భావంలో రాజకీయ చైతన్య ప్రాముఖ్యతను తెలపండి, ఇది 12 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్, ఇది కూడా చూసుకోండి. ఇంపార్టెన్స్ ఆఫ్ పొలిటికల్ సైన్స్, కాన్స్టిట్యూషనల్స్ ఇన్ స్టేట్ ఫార్మేషన్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాజుల హక్కు సిద్ధాంతాన్ని తెలిపి మీ అభిప్రాయాన్ని తెలియజేయండి, ఇది 4 మార్కులకు వచ్చే అవకాశం ఉంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, వీటిని చూసుకోండి. స్టేట్ ద థియరీ ఆఫ్ రైట్ ఆఫ్ కింగ్స్ అండ్ గివ్ యువర్ ఒపీనియన్. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, రాజ్యావతరణపై హాబ్స్ మరియు లాక్ మరియు రూసోల యొక్క అభిప్రాయాన్ని తెలపండి. స్టేట్ ద వ్యూస్ ఆఫ్ హాబ్స్, లాక్స్ అండ్ రూసో ఆన్ ద ఇంక్రియేషన్ ఆఫ్ కింగ్డమ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది 12 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ సామాజిక ఒడంబడిక సిద్ధాంతం మరియు ప్రాముఖ్యతను తెలపండి. సోషల్ కాంట్రాక్ట్ థియరీ అండ్ సిగ్నిఫికెన్స్ అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేయండి అని అయితే అడిగే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రూసో జెనెచ్చా రాజ్యావతరణను తెలపండి. స్టేట్ ద ఇన్క్రియేషన్ ఆఫ్ రష్యస్ రిపబ్లిక్, రూసో యొక్క జెనెచ్చా రాజ్య అవతరణను తెలపమండి అని అయితే అడిగే అవకాశం అయితే ఉంది. ఇది కూడా 12 మార్కులకు వచ్చే అవకాశం ఉంది, దీని అయితే చూసుకోండి, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. వర్గరహిత రాజ్యరహిత సమాజం అంటే ఏమిటి, వాట్ ఈస్ క్లాస్లెస్ స్టేట్లెస్ సొసైటీ, ఇది 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. సంక్షేమ రాజ్య లక్షణాలు, లోపాలు, ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ వెల్ఫేర్ స్టేట్ అండ్ ఫ్లాస్, సంక్షేమ రాజ్యం యొక్క లక్షణాలు మరియు లోపాలను అయితే అడిగే అవకాశం ఉంది, ఇది కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే నాజిజం గురించి రాయండి, రైట్ అబౌట్ నాజిజం, ఇది కూడా ఇంపార్టెంట్, 4 మార్కులకు వచ్చే అవకాశం అయితే ఉంది. మార్కిస్ట్ దృక్పథం, మార్కిస్ట్ పర్స్పెక్టివ్, ఇది కూడా చాలా ఇంపార్టెంట్, ఇది 12 మార్కులకు అయితే వచ్చే అవకాశం అయితే ఉండడం జరుగుతుంది. ఈ విధమైన ఇంపార్టెంట్ క్వశ్చన్లు అయితే మనకు చూసుకోవడం జరుగుతుంది. వీటిని అయితే ఒక నోట్స్లో రాసుకోండి, లేదా స్క్రీన్ షాట్ తీసుకొని ప్రిపేర్ అవ్వండి. ఇటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్లు మరియు వివిధ రకాలైనటువంటి అప్డేట్ల కోసం కే అనిల్ కుమార్ BRAOU ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంది అని నేనైతే అనుకుంటున్నాను. ఇంతవరకు మన ఛానల్లో అప్లోడ్ చేసినటువంటి అన్ని వివిధ రకాలైనటువంటి సబ్జెక్టులకు సంబంధించి ఇంపార్టెంట్ క్వశ్చన్లలో మనం అందించిన ఇంపార్టెంట్ క్వశ్చన్లు 100కు 100% అన్నీ కూడా పరీక్షలో రావడం జరిగింది. ఇవి కూడా వస్తాయి అని అనుకుంటున్నాను, ఖచ్చితంగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి మీరైతే వీటిని బాగా ఫాలో అవుతారని అనుకుంటున్నా. వీటిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలియజేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి అయితే తెలియజేయండి. మనది పొలిటికల్ సైన్స్ డిపార్ట్మెంట్లో మన పొలిటికల్ సైన్స్ సంబంధించిన వివిధ రకాలైనటువంటి అన్ని రకాలైనటువంటి డిగ్రీ నుంచి PG వరకు కూడా క్లాసులు అయితే చేద్దాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.